శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ బాలకృష్ణ గారి కూతురు తేజస్వి డ్యాన్స్ వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది సార్. ఒక కొత్త వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. సినిమాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది అనే టాక్ ఇండస్ట్రీ మొత్తం నడుస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆవిడకి ఇంట్రెస్ట్ ఉంది. నటన లేకపోతే డాన్సు ఈ ఏరియాలో ఈ ఫైన్ ఆర్ట్స్‌కి సంబంధించి, కళలకి సంబంధించి ఆ అమ్మాయికి ఒక అంటే ఆ ఇంట్రెస్ట్ ఉండటం హెరిడిటరీ కారణం కావచ్చు. రామారావు గారు ఆయన కూచిపూడి నేర్చుకున్నవాడు. సీనియర్ ఎన్టీఆర్. కాబట్టి వాళ్ళకి అది ఉంది ఆ ఫ్యామిలీలో. అలా ఆవిడకి జెనెటికల్‌గా కూడా ఇది ఉంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీలో సినిమా వాతావరణం ఉంది. కనుక తన ఎక్స్‌పోజర్ ఉంది ఆ అమ్మాయికి. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే సినిమా హీరోల కొడుకులకి ఇలాంటి కోరికలుంటే అది తీర్చుకోవటానికి ఒక బిగ్ క్యాన్వాస్ సపోర్ట్ దొరుకుతుంది. కానీ సినిమా హీరోల కూతుళ్ళకి అలాంటి క్యాన్వాస్ దొరకదు. ఎందుకంటే హీరో గారి కూతురు హీరోయిన్‌గా చేస్తుంది అంటే హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అయితే పర్వాలేదు గానీ, ఇంకొక హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటుందంటే వీళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. గతంలో బాలకృష్ణ గారి ఎపిసోడ్‌లోనే అలాంటిది జరిగింది. టాప్ హీరో సినిమాలో కృష్ణ గారి అమ్మాయిని హీరోయిన్‌గా అనౌన్స్ చేశారు. ఎన్టీ రామారావు గారి అబ్బాయి, అలాగే కృష్ణ గారి కూతురు అని ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్రకటించగానే కృష్ణ గారి అభిమానులు ఒక్కసారి ఆయన మీద ప్రెజర్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన అమ్మాయి అక్కడ హీరోయిన్‌గా యాక్ట్ చేయకూడదు అని. అంటే రకరకాల అభిప్రాయాలు తీసుకొచ్చి మాట్లాడారు ఆ రోజున. ఫైనల్‌గా ఆయన డెసిషన్ తీసుకున్నాడు వద్దు అని. అప్పుడు సౌందర్య గారిని తీసుకొచ్చారు. ఆ తర్వాత మంజుల గారు ఆవిడ షో అనే సినిమాలో యాక్ట్ చేశారు. ఆ తర్వాత కూడా 2, 3 సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసింది ఆవిడ. ఆవిడలో నటించాలి అనేటువంటి ఒక కోరిక ఉంది. ఆవిడ సమర్థులైన నటి కూడా. కానీ హీరో గారి కూతురు అవడం వలన ఆవిడకి ఆ అవకాశం దొరకల. మహేష్ బాబుకు దొరికింది, రమేష్ బాబుకు దొరికింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు మోక్షజ్ఞని హీరోని చేయాలి అనే ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్ మేరకు అతనితో సినిమా చేయటం కోసం రకరకాల కసరత్తులు చేస్తున్నాడు. కానీ ఆయన సినిమా మీద ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏమిటి అనేది కొంత డైలమా ఉంది. కానీ ఈ అమ్మాయికి కొంత ఇంట్రెస్ట్ ఉంది కానీ తను ఆడపిల్ల అవటం వలన వచ్చినటువంటి లిమిటేషన్, ఒక ట్రెడిషనల్ లిమిటేషన్ వలన తను కట్టడికి గురవుతుందేమో అని డౌట్. కానీ తను ఇప్పుడు ప్లాట్ఫామ్స్ పెరిగినాయి. ఇదివరకు సినిమా ఒకటే ప్లాట్ఫామ్. ఇప్పుడు తను సోషల్ మీడియా నెట్వర్క్ని వినియోగించుకోవడం ద్వారా తన కళని ప్రపంచం ముందు ప్రదర్శించగలుగుతోంది ఆవిడ. దానికి ఆవిడకి అభినందనలు వస్తున్నాయి. ఆవిడకంటూ ఒక వ్యూవర్షిప్ ఏర్పడింది. ఇది సక్సెస్ఫుల్గా ఇలాగే పెడుతుంది ఆవిడ. ఇలాంటి పాటలు చేస్తూ అడపదడప ఈ సారంగ దరియా పాటగా ఆవిడ డ్యాన్స్కి మంచి అప్రిసియేషనే దొరికింది. ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టి ఉన్నారు ఆవిడ. కాబట్టి ఈ ఏరియాలో ఆవిడకు ఒక గుర్తింపు, ఒక ప్రత్యేకత రావటం, ఇక అది అంటే ఆ గ్యాప్ని ఫిల్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది ఆవిడ. ఆ ఏరియాలో తనకు ఒక అప్రిసియేషన్ కావాలి అని కోరుకుంది ఆవిడ. ఆవిడకి ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకున్నారు. ఆ మేరకు చెయ్యాలనే తపన ఉంది. అది ప్రాపర్ వేలో తీర్చుకోవటానికి ఒక వేదిక దొరికింది ఆవిడకి. కాబట్టి ఇప్పుడు ఆవిడ సినిమాల కోసమో మరొకటి దానికోసమో ఆలోచించరు. ఇదే ధోరణిలో వెళ్ళిపోతుంది ఆవిడ. కానీ అభిమానులు ఈ వీడియోల మీద మాట్లాడుతున్న మాటలు కొంచెం వింతగా ఉన్నాయి. అదేంటంటే ఈ అమ్మాయి అబ్బాయిగా పుట్టుంటే ఇండస్ట్రీని ఏలేది, ఇలాంటి మాటలేవో మాట్లాడుతున్నారు వాళ్ళు. అది తిరిగి ఈ సాంప్రదాయ పరిమితుల్ని గుర్తు చేస్తున్నాయి ఈ మాటలు. అవి మాట్లాడక్కర్లేదు. ఆవిడకు ఒక టాలెంట్ ఉంది, దాన్ని ఎగ్జిబిట్ చేయడానికి ఒక వేదిక దొరికింది. ఆవిడ ఆ పనిలో ఉన్నారు. కుదిరితే అభినందించటమే. అంతకు మించి అక్కడ ఆవిడ అబ్బాయి అయి ఉంటే ఈ చర్చలు అనవసరం. అంటే పురుషాధిక్య సమాజంలో ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి. దీన్ని ఈ రోజున కూడా అదే పద్ధతిలో అదే యాంగిల్లో ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచించటం వల్లనే ఆడపిల్లలు కొన్ని ఏరియాల్లో ప్రాపర్ విజయాలను నమోదు చేయలేకపోతున్నారు.
అంటే చాలాసార్లు వాళ్ళు ఒక లిమిటేషన్‌కి గురవుతారు. బిగ్ క్యాన్వాస్ మీద కూడా వాళ్ళకి ఒక ఎంట్రీ, ఒక ఓపెనింగ్ దొరికితే వాళ్ళు అక్కడికెళ్ళి కూడా తమ ప్రతిభా పాటవాలని ప్రదర్శించి ఆవిడ ఎలాగో ప్రొడక్షన్ లైన్‌లో ఉన్నారు. సినిమాలకు సంబంధించి బాలకృష్ణ గారి సినిమాలకు సంబంధించి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటోంది ఆవిడ. కాబట్టి నెమ్మదిగా తను సెంట్రిక్‌గా ఒక సినిమా ఏదన్నా ప్లాన్ చేసి, ఎంత చేసినా గానీ హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అయ్యుండాలది. అలాంటి పరిమితులున్నాయి. మరి ఈ పరిమితుల మీద ఆవిడకి అవగాహన ఉంది. అవగాహన ఉండటం వలనే ఆవిడ ఒక వేదికని ఎంచుకున్నారు. ఎంచుకుని ఈ ఏరియాలో మనం మన కళని ఎగ్జిబిట్ చేద్దాం, అంతకు మించి వెళ్ళొద్దు. అంటే ఆవిడలో కూడా ఒక ఇది ఉంది, ఒక అవగాహన. తను ఒక పొలిటీషియన్‌కి వైఫ్ కూడా. కనుక ఆ బాధ్యత కూడా మొయ్యాలి. ఇటు నందమూరి కుటుంబం బాధ్యత, అటు ఎంపీ గారి ఫ్యామిలీ బాధ్యత, ఈ రెండిటిని నడుపుతూ తను అనుకున్న పద్ధతిలో జనాలకి తన కళని ఎగ్జిబిట్ చేయటం అనే పని కూడా చేయాలి. ఇన్ని ప్రెజర్స్ మధ్య నడుస్తోంది ఆవిడ కెరియర్. కనుక ఆవిడ ఇష్టపూర్వకంగా అలా అప్పుడు మెరిసే ఛాన్సెస్సే ఉన్నాయి తప్ప బిగ్ క్యాన్వాస్ జోలికి ఆవిడ ఇప్పుడు వెళ్ళే అవకాశాలైతే లేవు. చూడాలి, ఏదైనా ఆవిడ దీనిలో వస్తున్న అప్రిసియేషన్ ఆధారంగా కుటుంబం కూడా సహకరించి ఓకే అంటే ఆవిడ ఒక అడుగు నటనా రంగంలోకి కూడా విస్తరించి తానేమిటో చూపించటం కోసం ఆవిడలో ఒక ఇంట్రెస్ట్ ఉంది. మరి దానికి తగిన సమయం, అవకాశం దొరుకుతుందేమో చూడాలి.